ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. ఈ స్థలం చూడండి ఫ్రెండ్స్, ఇది పశ్చిమ వీధి గల స్థలం. ఇది పశ్చిమ వీధి గల స్థలం అయితే ఇది ఇట్లా పశ్చిమం ఉత్తర దక్షిణం 72 అడుగులు, తూర్పు పరమట 80 అడుగులు ఉంది. ఇది వీటి నుంచి ఇక్కడికి 80 అడుగులు ఉంది. ఇట్లా 72 అడుగులు ఉంది ఉత్తర దక్షిణం. అయితే వీళ్ళు ఏం చేసినారంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇలా ఇల్లు కట్టినారు. 12 బెడ్రూమ్ పెట్టినాడు. నడమ ఇది పెట్టినారు. ఇది 14 ఓపెన్ కిచెన్ పెట్టినారు అనమాట. డైనింగ్ కమ్ కిచెన్. ఇదల్లా హాలే. ఈ హాలుకు నైరుతిలో డోర్ పెట్టినారు. దీనికి ఆపోజిట్గా చక్కగా ఇక్కడే డోర్ పెట్టినారు. అంటే ఇది తూర్పాగ్నేయ నడకైంది. ఇది నైరుతి నడకవుతుంది. అంటే ఈ రూముకు నైరుతి నడకవుతుంది. ఇది ఈ రూముకు తూర్పాగ్నేయ నడకవుతుంది. కానీ స్థలానికల్లా కొలిస్తే ఇప్పుడు పశ్చిమం 3 అడుగుల ఖాళీ స్థలం, ఇక్కడ పశ్చిమం 3 అడుగుల ఖాళీ స్థలం, 12 అడుగుల బెడ్రూము, 12 అడుగులు హాలు, ఈ 3 గోడలు కలిసి ఇది 9 ఇంచులు, ఇది 9 ఇంచులు అడుగున్నారా, మధ్య ఇది అర్ధ అడుగు కలిసి 2 అడుగులు, ఇది ఒక 3 5 అడుగులు, 5 ఒక 24 29 అడుగులు ఇల్లు. ఇట్లా అడ్డం నిలువు 12. ఇక్కడ పరమటికి ఖాళీ స్థలం 3 అడుగులు ఇస్తున్నారు. 12 14 అంటే 12 బెడ్రూమ్ 24 ఇది ఒక 14 38 అవుతుంది. 38 ఒక 5 అడుగులు, 38 ఒక 5 అడుగులు 42 అడుగులు అవుతుంది. 42 అడుగులు అవుతుంది. ఇప్పుడు 12 24 ఒక 5 29 ఒక 39 12 24 ఒక 14 ఎంత అవుతుంది? 38 అవుతుంది. 38 ఒక 5 38 ఒక 42 అడుగులు. 42 అడుగులు. ఇక్కడ ఈ గోడ అన్నీ కలిసి 3 అడుగులు. అన్నీ కలిసి 3 అడుగులు అంటే 42 ప్లస్ 43 ఎంత అవుతుంది? 45 అడుగులు అవుతుంది. 45 అడుగులు అంటే ఇక్కడ 3 అడుగుల ఖాళీ 45, ఒక 3 అడుగులు ఖాళీ ఇక్కడ మొత్తం 48 అడుగుతుంది. అంటే ఇది 72 అడుగుల్లో 48 అడుగులు అయితే 32 అడుగులు ఇక్కడ ఖాళీ ఉంటుంది. ఇక్కడ ఖాళీ ఉంటుంది 32 అడుగులు. అంటే ఇక్కడ ఉత్తరంలో ఒక డోర్ పెట్టినారు. అంటే ఇంట్లో 48 అడుగులు ఉంది, ఖాళీ స్థలం 32 ఉంది. అంటే ఇక్కడ సెంటర్లో ఒక డోర్ పెట్టినారు. ఇక్కడ ఈ డోర్ పెట్టేటప్పటికి ఇది ఉత్తరవాయన డోర్ అయింది. ఉత్తరవాయన డోర్ అయితే ఉత్తర వాయువన్ డోర్ అయింది. వాయువన్ డోర్ వలన ఆ ఇంటి ప్రథమ సంతతి కానీ 3వ సంతతి కానీ ఇబ్బంది పడుతుంది, లేదా ఇంటి యజమానురాలు కానీ ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడ సంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరగల. అంటే ఆ ఇంటి ఆడపిల్ల స్వర్గస్థురాలైంది. ఇప్పుడు వీటి నుంచి చూడండి ఫ్రెండ్, లెక్కేస్తే వీటి నుంచి 48 అడుగులు అవుతుంది వీటి వరకు. అంటే వీటి నుంచి ఒక 10 అడుగులు తీసేస్తే 38 అడుగులనే ఉంటుంది డోరు. అంటే ఇది మొత్తం 80 అడుగులు. ఇది 80 అడుగులు మొత్తం. 80లో దాదాపు 35-38 ఉంటే దాదాపు వాయువానికి వచ్చింది డోర్ ఇది. అప్పుడు వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరుగుతుంది. ఇంకొకటి ఇట్లా లెక్కేస్తే 29 అడుగులు ఉంది. అంటే ఇక్కడ 2 అడుగుల ఖాళీ స్థలము. ఇది 12 24 2 28 ఇది ఒక 3 అడుగులు. ఇది
ఖాళీ స్థలం. ఈ గోడలన్నీ కలిసి 5 అడుగులే. 5 అడుగులు, ఇది ఒక 24, 29 అడుగులే. అంటే 72లో 29 అయితే 43 అడుగులు. ఇక్కడ 43 అడుగుల్లో మళ్ళీ ఇక్కడ 10 అడుగులు పోయి డోర్ ఉంది. అంటే 53 అడుగుల్లో ఉంటుంది డోరు. అంటే 19 అడుగులు ఉంటుంది డోర్. ఇది అంటే నిండా తూర్పు ఆగ్నేయమైంది. దీని ప్రభావంగా ఆ ఇంట రెండవ కుమారుడు కానీ ఎవరికైనా కానీ ప్రమాదవశాత్తున కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ జరుగుతుంది. ఇక్కడ ఇది నైరుతి నడకైంది. ఇది నైరుతి నడకానికి పడక కాబట్టి ఈ ఇంట్లో ఎప్పుడైతే ఇలా నైరుతి నడక నడిచినాడో ఆ ఇంటి పెద్ద కుమారుడు ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా దీర్ఘ రోగాలకు పడిపోవడం, కాలు పడిపోవడం, పక్షవాతానికి గురి కావడం, క్యాన్సర్, టీబీ వంటి భయంకర జబ్బుల కన్నా గురి కావాలా, లేదా యాక్సిడెంట్ కావాలా, బలవన్మరణం అన్నా చేసుకోవాలా, లేదా హత్య కన్నా గురి కావాలా, ఇట్లాంటివి జరుగుతాయి. అంటే ఇక్కడ పెద్ద కుమారునికి స్థానం లేదు. ఇక్కడ వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడ సంతతికి స్థానం లేదు. ఆగ్నేయం అంటే ఆడ సంతతి కూడా, ఈ ఇంటి ఆడ సంతతికి కూడా స్థానం లేదు. ఒకసారి యజమానురాలు కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే చూడని స్థలం, పెద్దగా స్థలం అయితే ఇవి ఇటుకలు లేవు, ఒక లైట్గా బేర్చినారంతే ఇటుకలు. దీన్ని ఇలా ఏం చేయాల్సిందంటే కంప్లీట్గా ఇక్కడ 10 అడుగులు వేసి కాంపౌండ్ కట్టి కింద మీదకి ఇట్లా కాంపౌండ్ కట్టి ఈ డోర్ మూయాల్సింది. ఇది ఈ డోర్ మూసేసింటే ఇలా కొంచెం రిలీఫ్ ఉండేది. కానీ వీళ్ళు చేసిన పనికి ఇంటి పెద్ద కుమారుడు అంటే నైరుతి నడక నరకానికి పడక అని చెప్తాం కదా. ఇంటి పెద్ద కుమారుడు ఆకస్మిక మరణానికి గురి అయినాడు. ఆ ఇంటి ఆడ సంతతి కూడా చనిపోయింది ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఇంట్లో లేరు అని అంటున్నారు తండ్రిని. కానీ ఒకటి మాత్రం ఇక్కడ యథార్థం, తండ్రి వాస్తు దోషం గల గృహంలో ఉంటే పిల్లలు కష్టపడతారు. తండ్రి మంచి చెడ్డ వాస్తులుంటే అద్భుతమైన వాస్తులో కొడుకులు ఉన్నా చెడు ఫలితాన్ని అనుభవించాల్సిందే. తండ్రి మంచి వాస్తులో ఉన్నాడనుకో, కొడుకులు శ్మశానంలో ఉన్నా రాణిస్తారు. అంటే తండ్రి మంచి వాస్తులు ఉన్నాడు ఊర్లో అనుకో, వాడు అమెరికాలో రైళ్ళు అందరూ చచ్చిపోయి, అమెరికా విమానంలో అందరూ చస్తే వాడు బతాడు. ఎందుకంటే ఇప్పుడు బస్సులు కాలిపోతున్నాయి. ఈ బస్సులు కాలిపోయేవి మనం చూస్తూనే ఉన్నాం. కొందరు బతున్నారు, కొందరు పోతున్నారు. అంటే వాళ్ళ ఇండ్లు బాగుండి బతున్నారు, వాళ్ళ ఇండ్లు బాగాలేక వెళ్ళిపోతున్నారు కొందరు. అట్లా అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ ఇండ్లు బాగుండబట్టే వాళ్ళు బతికి బట్ట కడుతున్నారు. ఇండ్లు బాగాలేనంటే వెళ్ళిపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరి ఇండ్లు బాగుంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు. రోగము జయించడానికి ఔషధము సాధంటే, మృత్యుని జయించడానికి యోగభ్యాసం ఉపయోగిస్తుంటే, కర్మను జయించడానికి వాస్తు పరికరమైనది. ఇంట గెలిచి రచ్చ గెలవడానికి ఇంట పుష్టి లేక కండపుష్టి రాదన్న లోకోక్తిని బట్టి సరైన గృహం నిర్మించుకునే బలము జయము కలిగినట్టు తెలుస్తున్నది. దానికి తోడు ఇక్కడ ఈశాన్యంలో పూజ రూమ్ పెట్టినారు. అంటే ఈశాన్యం అంటే ఈశాన్యం కబ్జా అయినట్టే. ఈశాన్యం కబ్జా అయితే పెద్ద కొడుకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రెండవ సంతతి, ఇది ఆగ్నేయం, రెండవ సంతతికి కూడా ఇబ్బంది కలగవచ్చు, చెప్పలేము. ఒకసారి ఇది ప్రథమ సంతతిని ఇబ్బంది పెడుతుంది, ఇది రెండవ సంతతిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరి ఇండ్లు బాగుంటే వాళ్ళు రాజు, ఎవరి ఇండ్లు బాగాలేకుంటే వాళ్ళు విధవ అవుతారు. మనం ఒకసారి నేను ఏమనుకోంటే ఒక మాట చెప్తాను. పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బొట్టుకునేలు గుర్తు నిషాని సంజీవకు ఎస్ఆర్ నో సార్, ఎస్ఆర్ నో సార్ అని అంట. ఆయన ఒకసారి కారులో స్పీడ్తో హైదరాబాద్లో వెళ్తుంటే ఇందిరాగాంధీ గారు మేడం అమ్మ పిలిచిందని పాండ్రా తొందరగా కారు అన్నాయంట. అనుకోని పరిస్థితుల్లో స్పీడ్ బ్రేకర్లు వస్తే కారు స్లో చేసినాయంట. ఎందుకురా స్లో చేసిన కారు చిన్నగా పోతుంది అంటే, స్పీడ్ బ్రేకర్లు అడ్డం వచ్చినాయి సార్ అంటే, హార్న్ కొట్టుకుపోతాయి అన్నాయంట. అటువంటి అమాయకులకు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు తలంచుకొని చేతులు అట్టుకొని ఎస్ఆర్ నో సార్ అన్నారు. ఎందుకంటే అంజయ్య గారి ఇల్లు బాగుంది, అంజయ్య గారి ఇల్లు బాగుండబట్టే వీళ్ళు ఇంత పెద్ద చదువుకొని విద్యావంతులై అంత వాళ్ళు కూడా వాళ్ళకు సేవలు చేసినారు. కాబట్టి ఫ్రెండ్స్, అంజయ్య కథలు దండిగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడే కానీ ఎవరి ఇల్లు బాగుంటే వాళ్ళు బాగుంటారు. చదువు సంధ్య లేని మినిస్టర్లకు పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఎస్ఆర్ నో సార్ అని సెల్యూట్ కొడుతున్నారు. కారణం ఏమంటే మళ్ళీ వీళ్ళ ఇండ్లు బాగాలేక వాళ్ళ ఇండ్లు బోగత ఇచ్చి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. చౌదరి వాస్తు ప్లానర్ అంటే ఇట్లా పెద్ద స్థలాల్లో ఇండ్లు కట్టకూడదు, దీన్ని డివిజన్ చేయాలి, కంప్లీట్గా డివిజన్ చేసి కట్టాలి. ఇప్పుడు ఇది డివిజన్ చేయనందుకు ఇది ఇట్లా చూస్తే నైరుతి నడకైంది, ఇది ఆగ్నేయ నడకైంది, ఇది ఉత్తరవాయు నడకైంది. ఇది
ఉత్తర వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డ వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగల. ఆగ్నేయం అంటే కూడా స్త్రీ స్థానమే. ఒకవేళ ఇంటి యజమానురాలు కూడా ఇబ్బంది కలిగిందంటే నమ్మొచ్చు. ఇది కూడా నైరుతి అంటే ఇలా అది అంటే ఒక్కోసారి ఇది కోర్టు ఆగ్నేయ నడక కోర్టు స్టేషన్ పంచాయతీలో జరుగుతుంది, యాక్సిడెంట్లో జరుగుతుంది, ఆపరేషన్లో జరుగుతుంది. ఇది కూడా అంతే. నైరుతి నడక దుర్మరణ పాల్గొనడం, ఆకస్మిక మరణానికన్నా గురి కావడం ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, పెద్ద స్థలాలు ఉన్నప్పుడు డివిజన్ చేసుకోండి. బాగా చూడండి, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఉంటాను ఫ్రెండ్స్. చౌదరి వాస్తు ప్లానర్, మీ చంద్రశేఖర చౌదరి.